దానికి సంబంధించి యా ఒక్క నిమిషం అండి, మనతోటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీతో పాటు వేదిక పంచుకొని మీ పక్కన కూర్చొని మీతో మాట్లాడినందుకు బోండా ఉమామహేశ్వరరావు గారి మీద టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఆయన టార్గెట్ చేసింది, ట్రోల్ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ అంశం మీద మీరు ఏం చెప్తారు అంబటి రాంబాబు గారు? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్తాం. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే అసలు రాష్ట్రంలో ఇవాళ ఏమి సమస్యలు లేవా? యువతకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు, నిరుద్యోగ వృత్తి లేదు, వర్షాలు లేక పొలాలు బీళ్లు అయిపోతున్నాయి. కానీ బోండా ఉమ అంబటి రాంబాబు కూర్చుని ఏం మాట్లాడుకున్నారు? ఇది ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య, చంద్రబాబుకు పెద్ద సమస్య. దీని మీద ఒక త్రిసభ్య కమిటీ వీరుంటే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితోనూ అమిత్ షాతో కూడా మాట్లాడి పరిష్కారం చేస్తారా? నాకు అర్థం కాదు. ఏమన్నా అర్థం ఉందా? ఎక్కడో పెళ్లిలోనో దినంలోనో శుభకార్యంలోనో అశుభకార్యంలోనో పక్కన కూర్చొని మాట్లాడితే అది పెద్ద నేరమా? నాకు అర్థం కాల. చెప్పండి, మీరు చెప్పండి, చూసేవాళ్ళని చెప్పానండి. నేను నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనే మాట్లాడచ్చా మరి? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు సాయి రెడ్డి గారితో కూర్చొని మాట్లాడాడు. మన ఎన్టీ రామారావు గారు మనవడు చనిపోయిన రోజున, అవును, తారక రత్న గారు చనిపోతే అక్కడ మాట్లాడుకోవచ్చా వాళ్ళు? ఏమండి, మరి లోకేష్ మన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకోవచ్చా? అంటే బోండా ఉమ్మ నేను మాట్లాడుకోకూడదా? కాపులు ఇద్దరు పక్క పక్కన కూర్చోకూడదా? ఏం పోయే కాలం కాకపోతే ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇదే సమస్యలు లేవు రాష్ట్రంలో? ఇదే సమస్యలా? ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష పెట్టాడా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే బోండా ఉమ్మ మీద కక్ష పెట్టాడా? లేకపోతే నా మీద కక్ష పెట్టాడా? చెప్పనేది ఒకటి, అంతేగాని ఇద్దరు కలిసి కూర్చోకూడదు, వేదికలు పంచుకోకూడదు. ఏంది ఇది? నాకు అర్థం కాల. అర్థం పర్థం లేని వ్యవహారాలు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ మోస్ట్, ఇదే ఆ సమస్యలు. ఒక విషాద సంఘటనని పంచుకోవడానికి నలుగురు తెలిసిన వాళ్ళు కలుసుకుంటారు. దానికి ఏమిటంత? నాకు అర్థం కాల. నేను ఒక మాట కూడా చెబుతున్నా, మన బోండా ఉమ మాట్లాడినటువంటి మాటల మీద మీకేదైనా అభ్యంతరం ఉంటే అది మీరు తెలుసుకోండి. ఓకే, అంతేగాని వేదికలు పంచుకోమాకండి. ఆ వేదిక మీద ఏం మాట్లాడాడో అది ఏమన్నా గుచ్చుకుందేమో చంద్రబాబు నాయుడు గారికి. కాపుల ఉద్యమం వల్లనే మనం ఓడిపోయామని ఆయన చెప్పాడు. కాపులు అప్పుడు ముద్రగడ పద్మనాభం పిలిచి మాట్లాడమంటే మాట్లాడన్నారని చెప్పారు. వాటి మీద అయితే వాళ్ళు తెలుసుకోమనండి. అంతేగాని అంబటి రాంబాబు బోండా పక్క పక్కన కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఏంది ఇది? అర్థం పర్థం ఉండాలి దేనికైనా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ నాయకుడు, భారతదేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడికి ఇదేం ఆలోచనలండి? నాకు అర్థం కాలా. ఇలాంటి సంకుచితమైన ఆలోచనలు తీసుకొస్తుంటే ఏం చెప్పాలి? అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు బాధపడకుండా ఉంటానంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంబటి రాంబాబు గారు కూటమిలో కుంపట్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, కాపులకు ప్రాధాన్యత తగ్గింది అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకుని వెళ్తూ జనసేనలో ఉన్నటువంటి కొంతమంది కాపు నాయకుల్ని, టీడీపీలో ఉన్నటువంటి కాపు ఎమ్మెల్యేలని అంబటి రాంబాబు గారు కొన్ని సమావేశాల పేరుతోటి వాళ్ళని కలిసి వారిని వైకాపాలోకి తీసుకుని పోయేటువంటి ప్రయత్నం చేస్తారని మీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు జనసేనలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు, తెలుగుదేశంలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు నేను రమ్మంటే వచ్చేస్తారా? చెప్పండి. జనసేనలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు, తెలుగుదేశంలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు రమ్మంటే వచ్చేస్తారా? ఏముంది అంబటి రాంబాబు దగ్గర? ఏముందండి? అధికారం ఏమైనా ఉందా? మీరు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొని వెళ్ళి వారికి పదవులు, వారికి అవకాశాలు ఇస్తామనేటువంటిది మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారని మీ మీద ప్రచారం జరుగుతుంది సార్. అవునండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏముందండి? పవర్ ఉందా? లేకపోతే ఎంపీ ఇస్తాడా, ఎమ్మెల్యే ఇస్తాడా? చెప్పండి. అంటే వాళ్ళకి భయం వేస్తుంది. రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భయం వేస్తుందనే అర్థం. దీన్ని మీరు చెప్పే దాని ప్రకారం ఇట్లాంటి కుచితమైన రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు చేయటం నాకు నా వంట ఇంట లేదు. ఏదంటే డైరెక్ట్ అంతే తప్ప ఎవరు గోకి వాడిని తీసుకెళ్లి అక్కడ పెట్టాలి నాకేంటి? అక్కడ ముద్రగడ పద్మనాభం గారి ఒక సంతాప సభ కాపు చేసి నాయకులు ఏర్పాటు చేశారు. దానికి నన్ను పిలిచారు, బోండా ఓమ పిలిచారు, రోషిని పిలిచారు. అదే విధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు పిలిచారు. ఇంతకు ముందు మాజీ మంత్రి గారైనటువంటి అరుణ్ గారిని పిలిచారు, ఈశ్వరరావు గారిని పిలిచారు, మాజీ ఎమ్మెల్యే గారు ఈశ్వరరావు గారు, అందరూ వచ్చారు. ఏంటిది? బోండా ఉమాకి మీకేదన్నా తేడాలు ఉంటే తేల్చుకోండి మీ పార్టీలో. ముద్రగడ పద్మనాభం గారి భుజం మీదో, నా భుజం చచ్చిపోయిన ముద్రగడ పద్మనాభం గారి భుజం మీదో
బతికున్న నా భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటే ఎట్టాగండి, నాకు అర్థం కాలేదు. అంటే అంబటి రాంబాబు గారు మీరే బోండా ఉమామహేశ్వరరావు గారితో ఏదో మాట్లాడి అక్కడ ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు, మీరు మాట్లాడి ఆయన రెచ్చగొట్టి వారితో మాట్లాడించారు అనేటువంటిది కూడా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ. శ్రీరామచంద్ర, బోండా ఉమే ఉన్న చిన్నపిల్లడా, నేను మాట్లాడిన ఏంటి చెప్పనా మీకు, ఎవరికి చెప్పనంటే చెప్తా. ప్లీజ్ చెప్పండి సార్, అందరూ వింటున్నారు లైవ్ లో. ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు బాగున్నారా అని అడిగా. అంతేనా? అంతే. రాజకీయాలు మాట్లాడలేదు సార్ మీరు ఆయనతోటి? రాజకీయాలు ఎందుకు మాట్లాడతారండి, ఆయన ఒక పార్టీ నేను ఒక పార్టీ. ఆరోగ్యం బాగుందా, పిల్లలు బాగున్నారా అంటే ఇది చంద్రబాబు నాయుడు గారిని కూల్చేయడానికి వేసిన కుట్రేమండి. నవ్వుతారు ఎవరన్నా, నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమనుకోమాకండి, బుర్ర పోయింది, టెన్షన్ లో పడ్డాడు, మళ్ళా పవర్ పోతుందని భయంలో పడ్డాడు, అందువల్ల ఇలాంటి పిచ్చి ఆలోచన. ఏందండి ఇది, బోండా ఉమా నేను పక్కన కూర్చుని మాట్లాడుకున్నాం, నీ ఆరోగ్యం బాగుందా, నీ పిల్లలు బాగున్నారా, ఏంటి వ్యవహారం అని మాట్లాడుకున్నాం. దానికి పెద్ద గందరగోళం చేసేసి ఏదేదో చేస్తుంటే నవ్వాలి అడవాలి, అంత పెద్ద హాస్యాస్పదమైన వ్యవహారం ఇదంతా కూడా. రాష్ట్రం ఏ సమస్య లేనట్టు బోండా ఉమా అంబటి రాంబాబు ఏం మాట్లాడుకున్నారు అంటే మీరు విజయవాడ వేదికగా మీరు అందరూ కలిసి కాపునాడుని ఏర్పాటు చేసి జనాన్ని గ్యాదర్ చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేయాలి, కాపు కమ్యూనిటీలో చంద్రబాబు నాయుడు గారి కాపులు దూరం అవుతున్నారు అనేటువంటి ఒక మెసేజ్ని గ్రౌండ్లో పంపించాలి, దాని ద్వారా జగన్ గారికి లబ్ధి చేకూర్చాలి అనేటువంటి రకరకాల ప్రయత్నాలు మీరు, తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారు, జక్కంపూడి రాజా గారు, మీరు అందరూ కలిసి కొన్ని నెలల నుంచి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారిని దీనిలో లాగమాకండి. నేను ఎందుకు లాగమాకమని చెబుతున్నానంటే దానికి స్పష్టమైనటువంటి విషయం చెప్తున్నా. నిన్న జనసేన వాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది జనసేన కార్యకర్తలు వచ్చారు. ఎక్కడికి, ముద్దగడ పద్మనాభం గారి సంతాప సభకి జనసేన నాయకులు వచ్చారు. కానీ ఏ మాట కామాట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు లాగా మాట్లాడాల, వీధికి పంచుకోమాకండి, మీరు వెళ్ళమాకండి అని చెప్పలా, సైలెంట్ కూరుకున్నాడు. అది పెద్ద మనిషి తరహా అంటే. ఎందుకు ఈయనకి వయసు వచ్చింది కానీ పెద్ద మనిషి తరహా పోతుంది, అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. మేమేదో కుట్రలు చేస్తున్నాము, కుతంత్రం చేస్తున్నాము, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని వీళ్ళని కాపులందరూ లాగేస్తున్నాం అంటే లాగేసి అంత వీక్ గా కాపులు అక్కడ ఉన్నారని అర్థం చేసుకోండి. అంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఎవరైతే బోండా ఉమా చెప్పాడో అది నిజం. కాపుల్లో ఒక అలజడి ప్రారంభమైంది, కాపులకి సరైన న్యాయం జరగలేదనే భావన ఉంది, కాపు కార్పొరేషన్ కి నిధులు కేటాయించలేదనే కోపం ఉంది, కాపులకు పని జరగట్లేదనే కోపం ఉంది. ఇదంతా కాపుల్లో ఉందన్నమాట. ఉంది కాబట్టి చంద్రబాబు భయపడతాడు అంతే. సార్ చివరగా ఒక అంశం, మీరు ఒక ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో ట్వీట్ చేశారు, మీరు బోండా ఉమా గారు కలిసిన ఫోటో ట్వీట్ చేశారు. సో అంటే ఏంటి సార్ మీ అర్థం, దాని యొక్క అర్థం ఏంటి, ఆ ట్వీట్ యొక్క అర్థం? ఈ ట్వీట్ యొక్క అర్థం ఒకటే, ముద్దగడ పద్మనాభం గారు చనిపోతే విషాదం పంచుకోవటానికి మేము పక్కన కూర్చున్నాం అనుకోండి. అలాగే తారకరత్న చనిపోతే సాయిరెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చున్నారు. అది రైటు, ఇది తప్ప అని అడుగుతున్నా నేను. అది రైట్ అయితే ఇది రైటు, అది తప్పు అయితే ఇది తప్పు అనేది మీ అర్థం, మీ ఉద్దేశం? 100% రెండు రైటే. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, విషాద సమయంలో తెలిసిన వాళ్ళు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, బాధపడతారు, జరుగుతుంది. ఇది ఏమన్నా కొత్త, ఇదేమన్నా హిందూ సాంప్రదాయంలో గానీ భారత సాంప్రదాయంలో కొత్త ఏమండి, నాకు అర్థం కాలేదు. దుర్మార్గం అండి. ఎందుకు వచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎందుకు వచ్చాడు? అంటే తన సహచరుడు వాళ్ళందరూ కలిసి మొదటి నుంచి కలిసి అసెంబ్లీలో మొదట ఒక పార్టీలో ఉన్నారు, తర్వాత ప్రత్యర్థులుగా ఉన్నారు. ఒక మనిషి చనిపోయినప్పుడు అది కనీస ధర్మం కాబట్టి వచ్చారు ఆయన. ఇది కాదా ధర్మం, ఇది కాదా ధర్మం అంటా. బుల్లిశెట్టి సీన్ ఎందుకు వచ్చాడండి ఎమ్మెల్యే ఆయన? ఎక్కడికి ముద్దగడ పద్మనాభం గారి భౌతిక కాయానికి ఎందుకు వచ్చాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు? తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే. అలాగే మరి జ్యోతుల నెహ్రూ గారు ఎందుకు వచ్చారు? ఏందండి ఇది పిచ్చి? కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కాల. దానికి ఒక త్రిసభ్య కమిటీ, దాని మీద బోండా ఉమను పిలవటం. బోండా ఉమాకి మీకు ఏమైనా తేడాలు ఉంటే చూసుకోండి. అదేదో ముద్దగడ పద్మనాభం గారు సంతాప సభ మీద పెట్టి త్రిసభ్య కమిటీ పిచ్చెక్కింది, నాకు అర్థం కాలేదు. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. రైట్, ఇక డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.